కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ రచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న ప్రధానమైన యోగాలో ఉండే రకాలు తెలుసుకున్నాం. దీంట్లో మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్‌నెస్ లేదు. మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్‌నెస్ అంటే ఏంటి? ఇచ్చేస్తే చాలు, అదక్కర్లేదు, ఇది చాలు, అది చాలు. ఇది ఇండైరెక్ట్‌గా నువ్వు ఐడెంటిఫై అవ్వటమే. అసలు యోగా చేసేదే కంప్లీట్ డిసాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ సెల్ఫ్. దేనితో ఐడెంటిటీ లేని స్థితి కోసమని. నేను హఠయోగిని, నేను కర్మయోగిని, నేను జ్ఞానయోగిని, నేను భక్తి యోగిని అని నువ్వు దాంట్లో ఒక భాగంతో ఐడెంటిఫై చేస్తున్నావంటే అసలు టార్గెట్ మిస్ అయినట్టే. ఇది ఎలాంటిదంటే లైబ్రరీలో లైబ్రరీనే సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్ అని గట్టిగా అరుస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు సైలెన్స్ లేకుండా ఎవరున్నట్టు? మళ్ళీ దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఉండే అంతర్భాగంలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి చూద్దాం. సో, హఠయోగ అనేది ఈస్ ఎ వర్కింగ్ విత్ బాడీ అండ్ ఎనర్జీ లెవెల్స్. బాడీ అండ్ ఎనర్జీ లెవెల్స్ వాడుకునేది. సో, ఎనర్జీ మెయిన్‌గా. బయటకి ఫిజికల్‌గా నీకు బాడీని వాడుతున్నట్టు కనపడుతుంటుంది గానీ, హఠయోగలో చేసే ప్రాక్టీసెస్‌ని కానీ అవి క్రియలంటారు వాటిని. అందుకని అవి ఎనర్జీ రిలేటెడ్‌గా ఉంటాయి. సుదర్శన క్రియ, ఈశా క్రియ, శాంభవి మహాముద్ర క్రియ, శక్తి చలన క్రియ. సో, ఇవి ఎగ్జాంపుల్స్ దానికి. బట్ ప్రయోగ చేయాలంటే నేను ఒప్పుకోను అనే స్థితి మాట. హట్ అలాగా. సో, దేర్‌ఫోర్ ఇట్ డిమాండ్స్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ డిసిప్లైన్. డిసిప్లైన్‌లో చాలా హయ్యర్ ఆర్డర్ డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నీ యొక్క నువ్వు నిజంగా పూర్తిగా హఠయోగ కంటిన్యూగా ఎవరు సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతారంటే, ఎవరికైతే వాళ్ళ ప్రపోర్షనల్ ఆఫ్ ఎనర్జీసు ఫిజికల్‌గా అండ్ ఎనర్జీకి యాక్టివిటీస్‌కి అలోకేట్ అయినవి కరెక్ట్‌గా ఎంత అలాట్ అయ్యాయో ఆ ఫేజ్‌లో వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఎంత అలాట్‌మెంట్ పోర్షన్ ఉందో ఆ ఫేజ్‌లో వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని పక్కవాడిని చూసి ఏంటి వాడు 54 సైకిల్స్ చేయగలడా? సూర్య నమస్కారాలు నేను ఇవాళ నుండి చేస్తాను అని నువ్వు నీ శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు. దానివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువుంటుంది. కష్టమైన ఆసనం వేశాడు వీడు. నేను ఆసనం నేర్చేసుకుంటాను. తప్ ఏమిటి వాడు 5 నిమిషాలు ఉంటాడా శీర్షాసనంలో. నేను 10 నిమిషాలు ఉండి చూపిస్తాను. సో, ఇక్కడంతా ఏంటంటే నీ యొక్క యోగా యాక్టివిటీ ప్రాక్టీసెస్ నాట్ అలైన్డ్ విత్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఎనర్జీ యాక్టివిటీస్ అలోకేషన్. ఈ అలోకేషన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇవేవి వీటన్నిటి గురించి అవగాహన లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు గంటల తరబడి ఎక్సర్‌సైజ్ చేసేది కావు. ఎక్సర్‌సైజ్‌లాగా ఎక్కడో నేర్చుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేది కాదు. జనాల యొక్క అదృష్టం ఏంటంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళే మానేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ప్రపోర్షనల్‌గా షూటే చేయలేనప్పుడు వాడు సస్టైన్ చేయలేడు ఆ పని నేచురల్‌గానే. అలాగే డిసిప్లిన్‌తో పాటు ఎండ్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్ హఠ యోగాలో. ఎండ్యూరెన్స్ అంటే నిరంతరంగా మళ్ళా ప్రయత్నం చేస్తుండాలి. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చింది ఆపావు. చేయలేకపోయావు మళ్ళా చేయాలి. మళ్ళా మొదలెట్టి మళ్ళా చేయాలి. మధ్యలో డ్రాప్ అయ్యావు మళ్ళా రిలాప్స్ అవుతావు మళ్ళా చేయాలి. ఇక అబద్ధం ఆడకూడదనుకున్నావు గబుక్కున అబద్ధం ఆడావు. మళ్ళా అబద్ధం ఆడకుండా ఉంటే మొదలెట్టాలి. ఇంకా అబద్ధం ఆడేసాను కదా! వదిలేసేద్దాంలే ఆ నియమాన్ని అన్నట్టుగా ఉండకూడదనమాట. జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ ఎక్కువొస్తుంటుంది. వాకింగ్ చేస్తారు. బానే నెల రోజులు చేస్తాడు. తర్వాత ఏదో ఊరికెళ్తాడు. 3 రోజులు మానేస్తాడు. ఇక మానేసింది మానేసినట్టు అయిపోతుంది. దీన్ని ఎండ్యూరెన్స్ అంటారు. అంటే నిరంతర పరిశ్రమ. మళ్ళీ మళ్ళీ శ్రమించటం. అలాగే ఫైరీ యాస్పిరేషన్ కావాలి. ఫైరీ యాస్పిరేషన్. యాస్పిరేషన్ పైపైన కాదు. పైపైన యాస్పిరేషన్ ఎప్పుడుంటుంది? ఎప్పుడు తగ్గిపోతే ఆ యాస్పిరేషన్ పైపైన ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నావు అంటే పైపైన యాస్పిరేషన్ ఉందర్థం. ఫైరీ యాస్పిరేషన్ ఉండాలన్నమాట. ఎట్టి పరిస్థితిలో చెయ్యాలి అన్నట్టుగా. సపోజ్ నీ శరీరం సహకరించట్లేదు. నువ్వు చెయ్యకు. కానీ ప్రశాంతంగా కూర్చోట ఆ గంట సేపు అలాగే కూర్చో. రోజు ఎక్కడ చేస్తూ ఉంటావో ఆ ప్లేస్‌లో అలా కూర్చో. ఫైర్ యాస్పిరేషన్ మటుకు సంపొద్దు. అలాగే టాలరెన్స్ ఉండాలి. టాలరెన్స్ చాలా ఇంపార్టెంట్. తొందరపాటుతనం పనికిరాదు. ఒక్క రోజులో అన్నీ అయిపోవాలి. ఒక్క రోజులో 84 ఆసనాలేసేయాలి. ఒక్క రోజులో ఇంత చేసేయాలి. పావుగంట, పావుగంట సేపు ఆసనంలో ఉండిపోవాలి. ఇలాగా అతిగా చెయ్యొద్దు. సో, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అవుతాయి. అదే భక్తి యోగాకొచ్చేప్పటికి డిమాండ్స్ ఫెయిత్.
ఫెయిత్, బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ భక్తి యోగాకి. అదర్‌వైజ్ వర్కౌట్ కాదిది. అంటే లోపల ఫెయిత్ లేకుండా నువ్వు భక్తి యోగంలో ఇన్వాల్వ్ అయిన ఉపయోగం లేదు. డౌట్‌గా నడుస్తుందన్నమాట. ఉందా? లేదా? లేదా? ఉందా? అన్నట్టుగా ఉంటుంది. హై డిగ్రీ ఆఫ్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఎమోషన్ ఉంటుంది గానీ, ఎమోషన్ సస్టైన్ చేసుకోలేరు. ఓ పర్టిక్యులర్ ఎమోషన్‌ని సస్టైన్ చేయగలగాలి. ఓ భక్తి భావంతో ఒక వ్రతం మొదలెట్టామంటే, ఆ వ్రతం గంట సేపు పడితే, ఆ గంట సేపు ఆ భక్తి భావంలో ఉండగలగాలి. స్టార్టింగ్‌లో ఉంటుంది. 2 నిమిషాలు అవ్వంగానే పోతది. వేరే వేరే ధ్యాస గురించి ఆలోచిస్తుంటాం. పక్కోళ్ళతో మాట్లాడుతుంటాం. బ్రాహ్మడు వాడేదో చేయిస్తుంటాడు. ఆ! ఆ! నీళ్ళు ముట్టుకోండి అన్నప్పుడు నీళ్ళు ముట్టుకుంటావు. పోయండి నువ్వు వేస్తావు. అక్షింతలు ఏమన్నా విసిరేస్తావు. మళ్ళా వాడేదో మంత్రాలు చదువుతుంటాడు. నీ దెవలో నువ్వు ఉంటావు. ఇట్స్ నాట్ లైక్ థట్. సో, ఎమోషన్‌ని హై డిగ్రీ ఎమోషన్ వాళ్ళే సస్టైన్ చేయగలుగుతారు. అండ్ డివోషన్ కూడా హై డిగ్రీ ఉండాలి. అంతేగాని కుప్పలా వేచి ఉండకూడదు. అంటే ఓ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ కోరికలు తీరాలి. కాబట్టి నేను ఇచ్చేస్తాను అనేది భక్తే కాదసలు. ఇది ఈ భక్తి యోగంలోనే పూజా ప్రాక్టీసెస్ అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. అన్ని రకాల పూజా ప్రాక్టీసెస్ కూడా దీంట్లోనే వస్తాయి. చాలా అయినా చిన్నదవనిని పెద్ద హోమం యజ్ఞం అనివ్వండి. సో, అన్ని రకాల ప్రాక్టీసెస్ దీంట్లోకే వస్తాయి. ఇక్కడ అబౌండింగ్ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నువ్వు కనబడకూడదు. నువ్వు ఉండకూడదక్కడ. నీ యొక్క ఆహ్, ఐడెంటిటీయే నీకు ఉండకూడదు. ఎవరికైనా చెప్పాలంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు అసలు కంప్లీట్ నువ్వక్కడ ఉండవు. నువ్వు ఒక పాత్రవయిపోతావు ఎంటైర్ సినిమాలో. అది అబౌండింగ్ సెల్ఫ్ కండిషన్ అన్నమాట. అంతేగాని అబౌండింగ్ సంథింగ్ కాదు. అలాంటి స్టేట్‌లో జరుగుతూ ఉండాలి భక్తనేది. సో, మనకి సినిమాల్లో భక్తి భావాలను చూపిస్తుంటాడు గదా! భక్తి భావంలో ఏదో జరిగిపోతుంది. 'చక్రధారి' సినిమాలో చక్రధారి సొంత కొడుకునే మట్టిలో తొక్కేస్తాడు. సెల్ఫ్ తన అబండెన్స్ సెల్ఫ్ స్థితిలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఎంటైర్ లైఫ్ అండ్ ఆఫరింగ్‌గా ఉండాలి. ఇమ్మర్ ఇన్ డివినిటీ. డివినిటీలో మునిగిపోయి నీ జీవితం మొత్తం ఒక ఆఫరింగ్‌గా ఇస్తున్నట్టుగా ఉండాలి. ఇంత భావంతో చేయాల్సిందది. అంటే ఇది ఒక డిమాండ్స్ వెరీ, వెరీ డీప్ ఫెయిత్ మాట. డీప్ బిలీఫ్ అన్నమాట. ఇది మూఢనమ్మకం గాదు. బట్ కానీ భక్తి ప్రాక్టీస్ అంత లెవెల్‌లో ఉండాలి. నెక్స్ట్ జ్ఞాన యోగ తీసుకుందాం. జ్ఞాన యోగ అంటే జ్ఞాన సముపార్జనకు సంబంధించింది. ఫస్ట్ ఉండాలి. ఫస్ట్, ఫస్ట్ ఉండాలి. ఒక అథెంటిక్ సోర్సు, అథెంటిసిటీ మీద ట్రస్ట్ ఉండాలి. అథెంటిక్ సోర్స్ ద్వారా జ్ఞాన సముపార్జన జరగాలి. సో, జ్ఞాన యోగంలో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. అలాగే నో ప్రీ డిస్పోజిషన్. ప్రీ డిస్పోజిషన్ స్టేటస్ ఉంటే అసలు జ్ఞానయో జరగ ట్రాన్స్‌ఫరే జరగదు. ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్‌ఫర్ జరగదు. యాక్చువల్‌గా జ్ఞానం ట్రాన్స్‌ఫరింగ్ అనేది ఎంత టఫ్ అంటే, చెప్పేవాడికి మైండ్‌లో దీని గురించి ఒక అవగాహన ఉంటుంది. ఒక రకమైన పిక్చర్ ఉంటుంది. వాడు పదాలతో చెప్తుంటే, అది విన్నవాడు కూడా సేమ్ అదే పిక్చర్‌ని తన మైండ్‌లో డ్రా చేయగలగాలి. ఏమాత్రం విపర్యమైన ఏమాత్రం వికల్పం వచ్చినా, అంటే ఏమాత్రం ఆ బొమ్మకి, ఈ బొమ్మకి తేడా వచ్చినా, వైవిధ్యం వచ్చినా, వాడు జ్ఞానం ట్రాన్స్‌మిషన్ అయినట్టు లెక్క. దీంట్లో దీనికి అడ్డుపడేది ఎవరయ్యా అంటే ప్రీ డిస్పోజిషన్. నీకు ఆల్రెడీ వాడు చెప్తున్న విషయాల్లో కొన్ని పదాలకి నీకే ఆల్రెడీ కొన్ని ఫిక్స్‌డ్ ఐడియాలుంటాయి. లేదా ఓవరాల్ ఫ్రేమ్‌వర్క్ మీద ఒక ఫిక్స్‌డ్ ఐడియా ఉంటుంది. దీన్ని ప్రీ డిస్పోజిషన్ అంటారు. అంటే ముందు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉండటం. ఆ అభిప్రాయంలో చూడటం అన్నమాట. ఇంకా పుస్తకం యొక్క అట్ట కవర్ చూసి పుస్తకం మీద అభిప్రాయం ఏర్పరచుకోవడం లాంటిది. అలాగే ప్రోక్రాస్టినేషన్ ఉండడానికి ఛాన్స్ లేదు జ్ఞానయోగంలో. ప్రోక్రాస్టినేషన్ అంటే ఇది సింపుల్ లేజీ కాదు, పోస్ట్‌పోన్‌మెంట్ కాదు. పనిలో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ చేయాల్సిన పని కాకుండా ఇంకో పనిలో చేస్తుంటాడు. ప్రాధాన్యత కాకుండా ఇంకో పనిలో చేస్తుంటాడు. సో, ఎబిలిటీ టు సీ వా యాస్ ఇట్ వాస్. నాట్ వాట్ యూ వాంట్ టు సీ సంథింగ్. నువ్వనుకున్న దాంట్లో వెతుక్కోవడానికి కాదు నీ వాసనస్ బట్టి. అక్కడ ఏముందో తెలుసుకోవటానికి. సో, జ్ఞానయోగంలో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ పాయింట్ అవుతుంది. నెక్స్ట్
కేవలం తెలుసుకోవడంతో ఎండ్ అయిపోకూడదు జ్ఞానయోగంలో. ఎందుకని అసిమిలేషను, అండర్‌స్టాండింగ్ ఉండాలి. నీ 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 మైండ్‌లో అసిమిలేషన్ అయినప్పుడు అదొక రిఫ్లెక్స్ యాక్షన్ కింద మారిపోతుంది. అండర్‌స్టాండింగ్ స్టేట్‌లో. అందుకని నోన్ స్టేట్‌లో ఉన్నంత మాత్రం నీకు తెలుసు. నాలెడ్జ్ స్టేట్‌లో ఉంటే ఇంకోడికి చెప్పగలుగుతావు. బట్ అసిమిలేషన్, అండర్‌స్టాండింగ్ అయితేనే అది రెస్పాండింగ్ స్టేట్‌కొస్తుంది. నువ్వు దాంతో రెస్పాండ్ అవుతావు. జస్టు సర్ఫేస్ మెమరీ నుంచి కాదు. ఫ్రీ ఫ్రమ్ ప్రెజుడిసెస్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. సో, నీ ప్రెజుడిసెస్ నుండి ఫ్రీ అయితేనే నీ ఇగ్నోరెన్స్ కూడా నువ్వు ఫ్రీ అవుతావు. సో, ఈ జ్ఞానయోగంలో చాలా ఇంపార్టెంట్. ప్రెజుడిసెస్ లోపల పెట్టుకొని, భేషజాలు పెట్టుకొని, నీ అజ్ఞానం నుండి జ్ఞానానికెళ్ళాలంటే వెళ్ళలేవు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.